మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలను చూద్దాం. అంటే ఎక్స్టర్నల్గా ఫండమెంటల్స్ కాకుండా వేరే కారణాలు ఏమంటే మేనేజ్మెంట్ ఒకటి, ఏ మేనేజ్మెంట్ చేతిలో ఉండే పర్ఫెక్ట్గా ఎథిక్స్ ఫాలో అయ్యేవాళ్ళు, రూల్స్ ఫాలో ఆ మేనేజ్మెంట్ చేతిలో ఉంటే కంపెనీ బాగా అభివృద్ధిలోకి వస్తుంది. అట్లాగే స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్, కంపెనీ ఇక్కడ డెవలప్మెంట్ అయ్యే ఎంత ఛాన్స్ ఉన్నదో దాని మీద ఆధారపడి కూడా కంపెనీ షేర్ ప్రైస్ ఆధారపడి ఉంటుంది. అలాగే కాంపిటీటర్స్, ఆ రంగంలో ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారో దాన్ని బట్టి కూడా ఒక కంపెనీ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఇంకా ఎక్స్టర్నల్ కాజెస్ అంటే జియో పొలిటికల్, ఆ కాజ్ కూడా మెయిన్ మన స్టాక్ మార్కెట్ ఆధారపడి ఉన్నది అమెరికన్ పరిస్థితులను బట్టి. అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఇక్కడ మార్కెట్ పడిపోతూ ఉంటుంది. అట్లాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగింది అంటే కనుక ఇండియన్ మార్కెట్ ప్రైసెస్ డౌన్ అవుతాయి. ఇప్పుడు చూస్తున్నాడు జియో పొలిటికల్, అక్కడ ఏ వార్ బయట అయినా కానీ ప్రపంచంలో ఇండియన్ మార్కెట్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉంటే కనుక మనకి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ని బట్టి ఇక్కడ ప్రైసెస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అదే రా మెటీరియల్ కానీ అట్లా కన్జ్యూమర్ గుడ్స్ కానీ అన్నీ, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ప్రోడక్ట్. దాన్ని బట్టి లాభాలు తగ్గవచ్చు. లాభాలు తగ్గితే కనుక కంపెనీ ప్రైస్ తగ్గిపోతూ ఉంటుంది. అట్లాగే అమెరికన్ డాలర్ ఒకటి, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ పెరిగినప్పుడు అమెరికన్ డాలర్ కూడా పెరిగిపోతూ ఉంటుంది కంపేర్ టు ఇండియన్ రూపీస్. అప్పుడు కొన్ని కంపెనీలు ఎక్స్పోర్ట్ రంగంలో ఉంటాయి. ఎక్స్పోర్ట్ రంగంలో ఉన్నప్పుడు మన రూపాయి వాల్యూ పడిపోయింది అనుకో, మనం ఎక్కువ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది ఇండియన్ రూపీస్. కాబట్టి అక్కడ కూడా లాభాలు పడిపోతాయి. కాబట్టి కంపెనీ ప్రైస్ తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ డాలర్ పెరుగుతూ ఉంటే ఐటీ కంపెనీస్కి ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే మన ఐటీ కంపెనీస్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది ఫారిన్ కంపెనీస్ కాబట్టి, అంటే డాలర్లో ఉంటుంది కాబట్టి మనకి ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి. ఐటీ కంపెనీస్ షేర్లు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి జియో పొలిటికల్ ఎఫెక్ట్ బాగుంటుంది మన స్టాక్ మార్కెట్ పైన. అట్లాగే ఈ కాంపిటీటర్స్ కూడా, టైప్ ఆఫ్ బిజినెస్, ఇవన్నీ కూడా మన షేర్ మార్కెట్ని ఎఫెక్ట్ చేసేది ఉంటుంది. అలాగే ఇయర్ టు ఇయర్ లాభాలు వచ్చే కంపెనీలు ఉంటాయి చూపించేటివి. కాబట్టి అవి సంవత్సరం మీద ఆధారపడి ఉంటుంది. సంవత్సరానికి కానీ మళ్ళీ అవి రిపోర్ట్స్ మీద ఆధారపడి నెట్ సేల్స్ పెరగటమా, నెట్ ప్రాఫిట్ పెరిగినత్తమా ఆధారపడి ఉంటుంది. పెరిగితే కనుక షేర్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జిమిక్ చేసేవాళ్ళు ఉంటారు, అంటే రికమెండ్ చేసేవాళ్ళు, ఈ స్టాక్ కొనండి ఇది పెరుగుతుంది అట్లా అని. కాబట్టి ఇది కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ జాగ్రత్త చూసుకోవాలి. మనమైతే ఫండమెంటల్సే ఫాలో కావాలి, జియో పొలిటికల్ ఫండమెంటల్స్. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్లో అంతా జిమిక్ చేసేవాళ్ళే ఉంటారు ఎక్కువ. కొంతమంది, ఎక్కువ అంటే ఎక్కువ కాదు, జిమిక్ చేసి ప్రైస్ సంపాదించే వాళ్ళు ఉంటారు. ఇదే అమౌంట్. కాబట్టి మనం షేర్లు కొనేటప్పుడు